ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు విడుదల రజని హాట్ టాపిక్. ఆమె చాలా వేగంగా రాజకీయాల్లో ఎదిగారు. 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, మాజీ అయ్యారు, మాజీ ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే ఈ 5 ఏళ్లలో ఆమె చేసిన పనుల కారణంగా ఇప్పుడు ఆమె ఇంకా ఎక్కువ సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. విడుదల రజని మరింతగా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వర్గాలు జాలి చూపిస్తున్నాయి. విడుదల రజనీపై ఇప్పటికే పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎంపిక చేసుకుని బలమైన కేసుల్లో జైలుకు పంపేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఈ విషయం అర్థం కావటంతో ఎంపీ కృష్ణదేవరాయలుపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నారు. కానీ విడుదల రజని మాటల్ని వినేవారే కనిపించడం లేదు. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, తనకు డబ్బులు అవసరం లేదన్నట్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో రజని చెప్పేవారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె ఎంత కక్కుర్తిగా వ్యవహరించారో చిలకలూరిపేట జనం చూశారు. పేటలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వారిని కూడా వదలలేదు. ఆ బాధ డబ్బులిచ్చిన వారికి, అనుభవించిన వారికి తెలుస్తుంది. ఇక స్టోన్ క్రషర్లు లాంటి వారినైతే దోపిడీ చేసి వదిలిపెట్టారు. అధికారం పోయాక కేసుల భయంతో చాలా మందికి డబ్బులు వెనక్కిచ్చారు. అయితే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. విడుదల రజని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్తూ మల్లెల రాజేష్ నాయుడు అనే అతనికి టికెట్ ఖరారు చేయించారు. ఎందుకంటే ఆయన వద్ద 6.5 కోట్లు వసూలు చేశారు. అయితే కొద్ది రోజులకే ఆయనను తప్పించారు. ఆయన అప్పట్లోనే రజనీపై ఆరోపణలు చేశారు. అలాంటి వారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారు. అందరి దగ్గర కోట్లు, లక్షలు వసూలు చేశారు. ఇదంతా పేటలో బహిరంగంగా ప్రజలకు తెలిసిన విషయం. తనకు పరువు ఉందని, అందుకే అప్పట్లో తాను కొన్ని విషయాలు చెప్పలేదని కృష్ణదేవరాయలు మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసుకునే ప్రయత్నం చేశారని, తమ కుటుంబంలో చొరబడే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆరోపణలు చేయడానికి మరి ఇప్పుడు పరువు లేదా అన్న ప్రశ్నలు కృష్ణదేవరాయలు మద్దతుదారుల నుంచి వస్తున్నాయి. చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడటానికి ఇలాంటి ఆరోపణలు చెయ్యమని సలహాలు ఇచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డేనని అంటున్నారు. విడుదల రజని వైసీపీలో మంత్రయ్యారు. తొలిసారే ఆ అవకాశం వచ్చింది. కానీ అది ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏం జరిగిందో అర్థం చేసుకుని తన పరువు కాపాడుకునే ప్రయత్నం చెయ్యకుండా వైసీపీ కోసం బలయ్యేందుకు వారికి సహకరిస్తున్నారు. ఇదే అసలు ఆమెకు పెను ప్రమాదంగా గుర్తించలేకపోతున్నారని అంటున్నారు. విడుదల రజని ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే వేరే పార్టీలో చేరిపోదామని అనుకున్నారు. కానీ ఆమె చేసిన రాజకీయాల కారణంగా మరే పార్టీలోనూ సిగ్నల్ రాలేదు. టీడీపీలో ఉండి ఓ మహానాడులో తాను సైబరాబాద్ మొక్కనని చెప్పి అందరినీ మెప్పించిన ఆమె ఆ తర్వాత వైసీపీలో టికెట్ వస్తుందని తెలియగానే జంప్ అయిపోయారు. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు రాలేనంతగా ఉక్కపోతకు గురవుతున్నారు. వైసీపీ రాజకీయంలో ఆమె చిక్కుకుపోయారని, బయటకు రాలేరని రాజకీయ వర్గాలు జాలి చూపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.